తిరుపతి బాధితులను జగన్ పరామర్శించిన తీరుపై మంత్రి ఆనం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేసిన హాట్ కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భక్తులను పరామర్శించిన వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యవహార శైలిపై ఆనం అసహనం వ్యక్తం చేశారు. తిరుపతి ఘటనలో గాయపడ్డ బాధితులను పరామర్శించడానికి ఆసుపత్రికి జగన్ వచ్చే ముందే బాధితులకు నగదు కవర్లు అందాయని ఆరోపించారు మంత్రి ఆనం. ప్రభుత్వానికి చంద్రబాబుకు వ్యతిరేకంగా బాధితులు మాట్లాడాలని బాధితులకు వైసీపీ సూచించిందన్నారు. జగన్ దుష్టచతుష్టయంతోనే తిరుమల తిరుపతి భ్రష్టు పట్టిందని తీవ్ర విమర్శలు చేశారు. జగన్ అనుచరులు బాధితులకు కవర్లు అందించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డయ్యాయన్నారు. ఈ ఘటనలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించినట్లు ఆనం గుర్తు చేశారు. అలాగే వారికి వైకుంఠ ఏకాదశి రోజు బాధితులకు దైవ దర్శనం కల్పించాలని సీఎం సూచించారన్నారు. కానీ వైఎస్ జగన్ మాత్రం వందల మందితో ఐసీయూలోకి వెళ్లారని తెలిపారు. బాధితులకు అందిస్తున్న సైలెంట్ బాటిల్స్ ను సైతం లాకేశారని విమర్శించారు. బాధితులను పరామర్శించాలని వైఎస్ జగన్ ఆసుపత్రికి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వలాభం కోసం రాజకీయం చేయాలని వచ్చారంటూ జగన్ పై మంత్రి ఆనం మండిపడ్డారు. ఆయన దుష్ట చతుష్టయంలో ఒక చతుష్టయం ఉంది. ఆయన దుష్ట చతుష్టయ యాత్ర సాగించాడు. నేను ఆ నలుగురే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టించింది జగన్మోహన్ రెడ్డి తోటి ఇంక ముగ్గురు కలిపి నలుగురు. ఆ నలుగురే నిన్న జగన్మోహన్ రెడ్డి కొద్ది నిమిషాల్లో ముందు లోపలికి వస్తున్నాడు అన్నప్పుడు ఒక వ్యక్తి పోయి 18 మందికి 18 కవర్లు ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, మీకంతా పరామర్శిస్తున్నాడు, మీరందరూ చెప్పండి, తెలుగుదేశం మీద చెప్పండి, చంద్రబాబు నాయుడు మీద మీరందరూ కూడా మీ బాధను చెప్పండి అని చెప్పి కవర్లు ఇచ్చినటువంటి వ్యక్తి. మీకు సిగ్గు అనిపించడంలే? 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో మీరు పరిపాలన చేశారే, పరామర్శకు పోయి మా నాయకుడు వస్తున్నాడు, ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి పైన మీరు అసత్యాలు ఆరోపణలు చేయండి అని చెప్పి కవర్లు ఇచ్చి వస్తారా? మీ దుష్టచతుష్టయంలో ఒక సభ్యుడు, మీకు సిగ్గు అనిపించడం లేదా? ఇంకా నువ్వు ఆ దుష్ట చతుష్టయాన్ని పెట్టుకుని ఊరేగుతున్నావా? ఆ దుష్ట చతుష్టయంలో ఒక సభ్యుడిగా నువ్వు కూడా అత్యంత స్థితికి దిగజారావని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఆసుపత్రిలో ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో నువ్వు తెల్ల కవర్లు ఇచ్చినటువంటిది రికార్డ్ అయి ఉంది. 18 మందిని నీ అనుయాయుడు కలవడం, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఆరోపణలు చేయండి అని చెప్పి చెప్పడం, ఈ 18 కవర్లు ఇచ్చిన సంఘటన అక్కడ పనిచేసేటువంటి సామాన్య డాక్టర్లు నర్సులు కూడా చెప్పడం జరుగుతుంది. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. దామోదర్, ఆనం రామనారాయణ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? అఖిల, ఏదైతే తిరుపతిలో తొక్కిసలాట ఘటన సందర్భంగా గాయపడ్డ వారిని పరామర్శించడానికి మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆసుపత్రికి వచ్చిన విషయంలో పెద్ద ఎత్తున రాద్ధాంతం గొడవ కొనసాగింది. ఆసుపత్రిలోకి చేరుకున్న తర్వాత ఆయనతో పాటు వందలాది మంది లోపలికి స్విమ్స్ ఆసుపత్రిలోకి ఐసీయూ వార్డులోకి రావడం జరిగింది. ఈ సందర్భంగా ఏదైతే వారు కొంత గొడవ చేసిన మాట అయితే వాస్తవమేనంటూ డాక్టర్లు ఒప్పుకుంటున్నారు. అంతకుముందు ఏదైతే సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ వచ్చినప్పుడు పరిమిత సంఖ్యలో కేవలం 3-4 నాయకులు మాత్రమే లోపలికి వెళ్ళి సీఎంతో పాటు వెళ్ళి ప్రతి ఒక్క రోగిని ఏదైతే బాధితులను అందరినీ పరామర్శించి వచ్చిన పరిస్థితి. కానీ ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డితో పాటు వందలాది మంది ఆసుపత్రులకు వెళ్లడంతో రోగులు చాలా ఇబ్బంది పడ్డారు. సుమారు 2 గంటల సేపు అటు ఆసుపత్రిలోకి వెళ్ళడం కానీ బయటికి రావడం కానీ
అటు చేయలేక అటు డాక్టర్స్, నర్సులు, రోగులు చాలా ఇబ్బంది పడ్డారని అప్పట్లో అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్పిన పరిస్థితి. దీనికి తోడు ఆసుపత్రి వాతావరణం ప్రశాంతంగా ఉండాల్సిన చోట నినాదాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి జిందాబాద్, జిందాబాద్ వైఎస్, జిందాబాద్ జగన్మోహన్ రెడ్డి జిందాబాద్, సీఎం జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడున్న ఏదైతే పవన్ కళ్యాణ్కి సంబంధించిన అభిమానులు, జనసేన కార్యకర్తలు కూడా ప్రతిగా నినాదాలు చేయడంతో ఆ ఆసుపత్రి వాతావరణం అంతా గందరగోళంగా ముగిసింది. అయితే ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపిస్తున్నట్లు ఏదైతే 18 మంది గాయపడ్డ వారికి అంతకు ముందుగానే వైసీపీ నాయకులు ఒకరు వచ్చి కవర్లు ఇచ్చి సీఎంకు చంద్రబాబు వ్యతిరేకంగా మాట్లాడాలి, ఏదైతే జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఆయనకి సీఎం మీద ఫిర్యాదు చేయాలంటూ కవర్లు ఇచ్చారంటూ చెప్తున్నారు. వార్డుల్లో సీసీ కెమెరాలు ఉండవు, కానీ లోపల నుంచి బయటికి ఎంట్రీను అవుటిన్లో కొంతమంది వ్యక్తులు కవర్లతో లోపలికి వెళ్ళారంటూ సీసీ ఫుటేజ్ ఉందని చెప్తున్నారు. కానీ వాటిని ఇప్పటికే పోలీసులు ఏదైతే ఆనం రామనారాయణ రెడ్డి చెప్పకముందే పోలీసులు సీజ్ చేసినట్లు కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఈ వ్యవహారానికి సంబంధించి మరోసారి ఏదైతే ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాత్ర విమర్శల పాలైంది. అంతకుముందు ఓవైపు సీఎం పవన్ కళ్యాణ్ అటు ఏదైతే బాధితులను పరామర్శిస్తున్న సందర్భంలో కొద్దిసేపు ఆగాల్సి ఉండగా ఏదైతే మాజీ సీఎం తిరుచానూరు సర్కిల్ దాటిన తర్వాత నడిచి రావడము, ట్రాఫిక్ మొత్తం జామ్ కావడము, ఇది కూడా కొంత అక్కడ అదే వైకుంఠ ఏకాదశికి తిరుమల వెళ్ళే భక్తులకు చాలా ఇబ్బందిగా మారిన పరిస్థితి. దీంతోపాటు అక్కడికి 2 కాన్వాయ్లు మార్చాడు. మరోవైపు ఇది కూడా కొంత వివాదమైంది. మొత్తం మీద నడిచి రావడం, ఏదైతే సెక్యూరిటీ జోన్లో ఉండాల్సిన వ్యక్తి ఈ విధంగా బహిరంగంగా ముందస్తుగా పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఆయన నడిచి రావడం కూడా అనేక విమర్శలు తలెత్తింది. గతంలో ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఇతరులను ఏదైతే ఆ రహదారుల్లో కూడా ఎవరిని రాణించేవారు కాదు, పోలీసులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించేవారు. అలాంటిది మరో సీఎం తిరుపతిలో పర్యటన, డిప్యూటీ సీఎం ఏదైతే జగన్మోహన్ రెడ్డి వెళ్లాల్సిన ప్రదేశంలో ఉన్న సందర్భంలో పోలీసులు కూడా ముందుగా హెచ్చరించారు. అక్కడ డిప్యూటీ సీఎం పర్యటన కొనసాగుతుంది, సీఎం పర్యటన అక్కడ ఉంది, మీరు కొద్ది ఆలస్యంగా రండి అంటే దానికి ఒప్పుకోకుండా తాను ఏదైతే నిరసన తెలుపుతున్నట్లు రోడ్డు మీద నడిచి రావడం కూడా అనేక వివాదాలకు కారణమైంది. దీంతోపాటు ఏదైతే కవర్లు ఇవ్వడం, సీఎంకు వ్యతిరేకంగా మాట్లాడించడం, ఏదైతే అటు ఆసుపత్రిలో కూడా పరామర్శ సందర్భంగా మాజీ మంత్రి రోజా గట్టిగా అరవడం కూడా రికార్డ్ అయింది. కొన్ని వీడియోల్లో కూడా బయటపడింది. చంపేసి మీరు ఇక్కడికి వచ్చి మరోసారి పరామర్శిస్తారా అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసిన విజువల్స్ కూడా బయటకు వచ్చాయి. మొత్తం మీద అయితే మరోసారి ఆయన పరామర్శ వివాదానికి గురైంది. దీనికి తోడు ఆనం రామనారాయణ రెడ్డి చెప్పినట్లు ఆ వీడియోలు మాత్రం బయటపడితే అది మరింతగా వైఎస్ఆర్సీపీకి మాత్రం ఇబ్బందికరమైన పరిణామం అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే బాధితులకు ఆర్థిక సాయం చేయడం వేరు, కానీ ఫలానా వ్యక్తిని తిట్టండి, చంద్రబాబును విమర్శించండి, సీఎంను విమర్శించండి, ఏదైతే జగన్మోహన్ రెడ్డి ముందు ఆయనే చేశాడు, సీఎం వల్లే తాము ఈ విధంగా ఇబ్బంది పడ్డామన్న విషయాన్ని చెప్పండి అంటూ వారు చెప్పారంటూ కూడా ఆనం రామనారాయణ రెడ్డి చెప్తున్నారు. ఇది ఖచ్చితంగా అది వైఎస్ఆర్సీపీకి కానీ అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత ఇమేజ్కి కూడా దెబ్బ కలిగించే విషయం అని చెప్పవచ్చు. మరోవైపు ఏదైతే చూసుకుంటే బాధితులందరూ గాయపడ్డ బాధితుల్లో 52 మందిని నిన్న తిరుమలకు తీసుకొచ్చి వారికి వైకుంఠ ఏకాదశి దర్శనాన్ని కూడా ప్రత్యేకంగా అధికారులు చేయించారు. అదేవిధంగా స్వల్పంగా గాయపడ్డ వారిని కేవలం తీవ్రంగా గాయపడ్డ 2 మాత్రమే ప్రస్తుతం సిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగతా వారిని అందరినీ వారి స్వస్థలాలకు బస్సుల్లోనే టీటీడీ అధికారులు అటు ప్రభుత్వ అధికారులు కలిసి పంపించారు. దీంతోపాటు ఎక్స్రేస్ ఈరోజు రేపు ఇవ్వనున్న నేపథ్యం అయితే వేగంగా ఎక్స్రేస్ ఇచ్చారు, ఇవ్వనున్నారు. అదేవిధంగా వారికి కాంట్రాక్ట్ ఉద్యోగం టీటీడీలో ఒక ఉద్యోగం కూడా ఇవ్వనున్న నేపథ్యంలో జగన్ పరామర్శ పేరుతో కేవలం రాజకీయం కోసమే అంటూ సాగిందంటూ కూడా టీడీపీతో పాటు కూటమి చేస్తున్న విమర్శలకు బలం చేకూరే విధంగా ఆయన పర్యటనలో కొన్ని జరిగిన చర్యలు కారణమవుతున్నాయి. ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా స్థానిక నాయకులు వ్యవహరించిన తీరుపై ఏదైతే అటు డాక్టర్లు కానీ అటు రోగుల బంధువులు కానీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అఖిల, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దామోదర్.